ఈరోజు మా వంగ తోటకి నీళ్ళు పెడతా ఉన్నాము. ఎండ అయితే ఘోరంగా పడతా ఉంది. ఇంకా ఇది వచ్చేసి మా చేలో ఉన్న బావి. బాగా 10 గంటల దాకా వస్తుంది వాటరు. ఇదైతే మనకు కనిపించేది అయితే డీజిల్ మోటరు. మన పొలానికి అయితే 3 గంటలు 4 గంటలు వాటర్ పెట్టడం పడుతుంది. దాదాపుగా చేను అయిపోయేలోపు 2 లీటర్న్నర దాకా డీజిల్ పడుతుంది. ఇంక ఇది వచ్చేసి 7 నుంచి 7 దాకా ఒకటే మడి ఎకరా పొలము. ఇంకా నేను మా నాన్న నీళ్ళు పెట్టడం స్టార్ట్ చేసాము. నీళ్ళు బాగా దండిగా పెడతా ఉన్నాము, పట్టిలు నిండుగా. ఎందుకంటే ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంది. దానికి కారణంగా ప్రతి 5 రోజులకు ఒకసారి 6వ రోజు మనం నీళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. ఎట్నో పైన ఎండకి కింద నీళ్ళలో ఉన్నాం కాబట్టి కొంచెం ఎండ కూడా ఏమీ అనిపించలేదు ఈ నీళ్ళ ఎఫెక్ట్లో. కాకపోతే మనం చేలో ఉన్నప్పుడు, వంగ తోటలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉండాలా. నేనైతే ఈరోజు అనుకోకుండా బ్లాక్ షర్ట్ వేసుకోవడం వల్ల ఎండ ఎఫెక్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి తీసేశాను. ఇంకా మా నాన్నగారు మా తాతగారు అయితే ఇంకా అదే పని వైట్ టీ షర్ట్ కానీ వైట్ షర్ట్ కానీ వేసుకొని వస్తారు పొలానికి వచ్చేటప్పుడు ఎండ సమయానికి. అది కూడా వాళ్ళకి తెలియకుండా. మనమేమో చదువుకునే వాళ్ళం, ప్లస్ మనకి ఎండలో బ్లాక్ షర్ట్ వేసుకురాకూడదని మనకు తెలుసు, కానీ మనం అది పాటించాం. మా నాన్న మా తాతకి ఏమో ఏం తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలియకుండానే వైట్ షర్ట్ వేసుకొస్తారు. ఇంకా చూస్తేనేమో మనం స్టార్ట్ చేసేటప్పుడే 10 అయింది. ఇంకా చేను నీళ్ళు పెట్టడం పూర్తయ్యేసరికి దాదాపుగా 1:30, 2 అయింది మేబీ. ఇంత ఎండలో కూడా మా తాత మాత్రం ఇంటికి పో తాతయ్య అంటే మాత్రం పోవట్లేదు. ఇక్కడే ఉంటారా అయిపోయేదాకా, కావాలంటే నువ్వు పో అంటున్నాడు.